నా నెంబర్ రికార్డ్ చేసుకోండి మీడియా మిత్రులు కూడా 7569441275. మరోసారి చెప్తాను 7569441275. ఈ నెంబర్తో మీరు ఏం చేయాలి? ఫోన్ చేయడం కాదు. 200 కోట్లు ఫోన్ చేస్తే నేను ఆన్సర్ చేయలేను కదా 200 దేశాల్లో. మీరు గ్రూప్ పెట్టాలి. ఎలా గ్రూప్ పెట్టాలో వినండి. నిజామాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, వరంగల్, ముందు మీ నియోజకవర్గం పేరు రావాలి. ఆ తర్వాత మీ పేరు, తర్వాత నా పేరు, లేదా నిజామాబాద్ లేదా సికింద్రాబాద్ కేఏ పాల్, రవి, జాన్, ఇలా మీరు గ్రూపులు పెట్టి ఈ నెంబర్ నాకు అడ్మిన్ ఇస్తే నేను మీకు వారానికి 3 సార్లు టచ్లో ఉంటాను. నా వీడియోలు పంపిస్తా. ఏం చేస్తాం మనం అప్పుడు? క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు అందరూ కలిసి ఈ దుండగుల్ని, ప్రవీణ్ గారే నాతో కలిసి ఉంటే ఎవడైనా టచ్ చేసినా ఆయన్ని, ఎవరి స్వార్థం, ఎవరు బిజీలో వారు వెళ్ళిపోయారు. వెయిట్ పర్లేదు. ఆయనే మన పార్టీలో కానీ నాతో కానీ కోఆర్డినేటర్ ఉంటే ఎవరికైనా దమ్ముందా? ఇగో బాబు ఇక్కడే ఉప్పల నా కోఆర్డినేటర్. ఎగ్జాంపుల్, ఎవరైనా టచ్ చేయగలరా? వెయిట్. ఎందుకు అంటే మనం అందరం ఐకమత్యం అవ్వాలి. ప్రపంచాన్ని శాసించి వచ్చాను, గెలిచి వచ్చాను. ఇక్కడ మనం ఓడిపోకూడదు అంటే మీరు నేను చెప్పినట్టు ఉండాలి. మీరు నేను చెప్పినట్టు చేస్తే ఇప్పుడు మనకి అన్నిటికంటే ప్రాముఖ్యం సోషల్ మీడియా వారు ఒక్కొక్క పోస్ట్ పెడితే 30 లక్షలు, 1 లక్షల వరకు వెళ్ళిపోతున్నాయి. కనుక మనకి మీడియా మద్దతు ఉంది. మెయిన్ ఛానల్ అన్ని మనం ఐకమత్యం అయ్యి మన దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మీరు ఒక్కొక్కరు ప్రవీణ్ పడగాల దైవజనుల పేరుతో మనం ఈ సికింద్రాబాద్ని గెలుద్దాం, మనం దేశాన్ని గెలుద్దాం, రాష్ట్రాన్ని గెలుద్దాం. మరొక దైవజనుల్ని టచ్ చేస్తే తెలుసు కదా మీకు అది. సో కనుక ఇప్పుడు నేను ప్రెస్లో మాట్లాడేటప్పుడు మీరు దయచేసి రికార్డ్ చేసుకోండి, కానీ డిస్టర్బ్ చేయకండి. ఎవ్వరు మాట్లాడద్దు. ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు ఇంగ్లీష్, 3 నిమిషాలు, 4 నిమిషాలు తెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్, సికింద్రాబాద్ మీడియా మిత్రులకు, అన్ని సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా ఓనర్స్ నేను హృదయపూర్వకంగా దేవుని దీవెనలు మీకు రావాలని ప్రవీణ్ పగడాల ఒక హత్యని కేవలం యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి రాజమండ్రి పోలీస్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, అక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తున్నారని కొన్ని వేల మంది పాస్టర్లు ఆరోపిస్తున్నారు. అందుకని నేనే డైరెక్ట్గా వెళ్ళాను. అక్కడ అడిషనల్ ఎస్పీతో మాట్లాడాను, సిఐడిఎస్పీలతో. వారు ఇచ్చిన మాటలన్నీ అబద్ధాలే. డెడ్ బాడీ తీసుకెళ్ళక ముందే మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తానన్నారు, వెయిట్ చేయండి అన్నారు. నేను అక్కడికి చేరినంత వరకు దాదాపు 38 గంటలు దైవజనుల్ని టెర్రరిస్టులాగా చూసి అధ్వానంగా లాఠీ చార్జీలు చేసిన వీడియో నా దగ్గర. ఒక దైవజనుడు ప్రవీణ్ పగడాల ప్రపంచంలో అనేక దేశాలకు తిరిగి సువార్త ప్రకటించారు. ఆయన ఎవరు నాకు తెలియదు. 48 గంటల వరకు ఆయన పేరు వినలేదు. కానీ ఒక దైవజనుని ఎంత దారుణంగా హత్య చేశారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారని ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ ఒక పోలీస్ ఆఫీసరే చెప్పారు, ఇది హత్యనండి పాల్గారు, మీరు విడిచిపెడితే ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తారు, నా పేరు తీసుకోకండి, అవసరమైతే సుప్రీంకోర్టు, హైకోర్టుకు వస్తాను, నా జాబ్ పోయినా పర్వాలేదు, మీరే న్యాయం చేయగలరు. ఒక సీనియర్ ఆఫీసర్, ఈ రోజు పోలీస్ ఆఫీసర్ నాకు చెప్పడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా
36 గంటలు పోస్ట్ మార్టం చేయకుండా ఉంటారా? మొదటి ఫెయిల్యూర్. క్రైమ్ సీన్ ని కాపాడకుండా ఉంటారా? రెండో ఫెయిల్యూర్. బాడీ మీద మోటార్ సైకిల్ వేస్తే అది చిత్రీకరణ కాదా? మూడో ఫెయిల్యూర్. అక్కడ రిపోర్ట్లన్నీ ముందు 12 గంటలు, రాత్రి 12కి అయితే మరలా వచ్చే రోజు మధ్యాహ్నం వరకు ఎందుకు పంచనామా రాయలేదు? 24 గంటలు ఎందుకు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు? ఫ్యామిలీ వచ్చినంత వరకు వెయిట్ చేస్తారా? పోలీసులకి చట్టాలు తెలీదా? ఇది సుమోటో కింద తీసుకోవాలని, ఇన్వెస్టిగేషన్ చేయాలని, క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయాలని, ఇవన్నీ కోర్టులో నేను నిరూపిస్తా. నేనే ఇక్కడ హైడ్రామా ఆడకుండా హైడ్రాని కోర్టులో కేసేసి ఇన్వెస్టిగేషన్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా బిల్డింగ్లు కూల్చకూడదని ఆర్డర్ తెచ్చానా లేదా? కామారెడ్డి రైతుల భూములు 1000 కోట్లు దోచుకోకుండా ఆర్డర్. సో ప్రస్తుతం మనతో పాటు అయితే రాజశేఖర్ గారు అయితే ఉన్నారు. సో నమస్తే అండి. అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు? దీని వెనకాల చాలా అనుమానాస్పదాలు ఉన్నాయి కాబట్టి, సో అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు? దీని వెనకాల 100% కుట్ర దాగి ఉంది అనేటువంటిది మేము పూర్తిగా నమ్ముతున్నాం. క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడి, ఈ పాస్టర్ గారి మీద, ఏదైతే ప్రవీణ్ పాస్టర్ గారి మీద జరిగినటువంటి మరి ఈ హత్య అనేటువంటిది, ఇది క్రైస్తవ సమాజాన్ని తుదముట్టించాలనేటువంటి ఆలోచనతోనే ఈ విధంగా భయభ్రాంతుల్ని చేయడానికే మరి పాస్టర్ గారిని ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది. ఇది యాక్సిడెంట్ అని ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ముమ్మాటికి హత్యే. కాబట్టి దీనికి కూడా మేమేం ఒకటే కోరుతా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయాలా, దోషుల్ని శిక్షించాలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడ సనాతన ధర్మం పేరు మీద క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవుల్ని తుదముట్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా దీని వెనకాల మరి ఉన్నారో వాళ్ళని బయటికి తీయకుండా వీళ్ళు యాక్సిడెంట్ అనేటువంటి మాటతోటి మరి పోలీసులు కూడా దాన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు ప్రవీణ్ గారు మాకన్నా ఎక్కువ మీకు తెలుసు కాబట్టి, సో మీతో ఎలా ఉండేవారు? బయట కానివ్వండి, సో మీతో కానీ మాట్లాడినప్పుడు ఎలా ఉండేవారు? మాస్టర్ గారికి ఆయనకి ఉన్నటువంటి ప్రజా సంబంధాలు మామూలే కాదు. ఆయన అనేక సార్లు టీవీల్లో కానీ, డిబేట్లో మాట్లాడటం కానీ, టీవీలో ప్రసంగించడం కానీ, ఈ 2 రాష్ట్రాల్లో మరి పాస్టర్ గారు ప్రవీణ్ గారు తెలియనటువంటి వ్యక్తులు లేరు. మరి అలాంటి వ్యక్తి మీదే మరి ఈ విధమైనటువంటి దాడులు జరిగి మరి ఆయన చంపేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి, సామాన్యుల రక్షణ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సనాతన ధర్మం పేరుతోటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అరాచకాలని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని నేను కోరుతా ఉన్నాను.